మనం చదివే క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్, సృష్టి దాని కారణాలు అనే అటువంటి పుస్తకం నుంచి చదువుకుంటున్నాం. పోయినసారి మనం మనం జ్ఞానం వచ్చి కూడా సత్యాన్ని చూడలేక కేవలం ఈ భ్రాంతిని, అజ్ఞానాన్ని ఎందుకు చూస్తున్నాము అంటే దానికి కారణము సంస్కారాలు అని బంగ్ తాగిన ఒక వ్యక్తి మామూలుగా నడుస్తున్నా కూడా తలకిందులుగా ఉన్నాను అని భావించినట్టుగా అది బాబా ఆ ఉదాహరణతో చెప్పి దీనికి సద్గురు సహాయము అవసరము అని సద్గురువు చూపించే సులభతరమైన మార్గం ఏమిటి అంటే ప్రేమ అని చెప్పారు. చెప్పి ఆ తర్వాత బాబా అంటే మనం ఎప్పుడైతే ఈ ప్రపంచం వైపు నడిచే మన ప్రయాణము, బాబా అన్నాడు ఉలట్ మార్గ్ అండ్ అబౌట్ టర్న్ తీసుకొని వెళ్ళాలి అన్నదానికి అది నెక్స్ట్ అబౌట్ టర్న్ తీసుకుంటే మనం మామూలు ప్రపంచం, భౌతిక ప్రపంచం, స్థూల ప్రపంచం కాకుండా సూక్ష్మ ప్రపంచం వైపు వెళ్తాము అని చెప్తూ బాబా సూక్ష్మ ప్రపంచాన్ని ఎత్తుకున్నారు అక్కడ. 13th డిసెంబర్ లెక్చరు ప్లస్ ఫిగర్ 13 దాంట్లో పోయినసారి చదువుకున్నాం మనం. ఇక్కడ ఆత్మ ఒకటే, దానికి ఉన్నటువంటి చైతన్యం ఒకటే, కానీ ఆ చైతన్యం ద్వారా అనుభవించేది, తెలుసుకునేది మారుతూ ఉంటుంది. సుబ్రహ్మణ్యం గారు పెట్టారు అక్కడ ఫిగర్ 13. సో దాంట్లో ముందు మొదటి వరుస, రెండో వరుస, 2 వరుసల్లో ఇది చూపించారు. మొదటి వరుసలో చూపించినట్టుగా నోయింగ్ ఆర్ చైతన్య ఎప్పుడైతే ఈ రూప సహితమైనటువంటి ప్రపంచాన్ని, దాన్నే ఆకాశము, దాన్నే శూన్యము అని బాబా మనకు పదే పదే వివరిస్తూ వచ్చారు. దాని వైపు ఆత్మ యొక్క చైతన్యం కేంద్రీకృతమైనప్పుడు అది స్థూల ప్రపంచం యొక్క చైతన్యాన్నే కలిగి ఉంటుంది. అలాగే ఆత్మ అదే, చైతన్యము అదే, కానీ అది ఫోకసింగ్ ఎక్కడికి? ఎనర్జీ ఆర్ ప్రాణ్, శక్తి లేదా ప్రాణము అనే వైపు వెళ్ళినప్పుడు అది సటిల్ యూనివర్స్, సూక్ష్మ ప్రపంచం మీదికి వెళ్ళిపోతుంది అని బాబా ఫిగర్ 13లో చెప్పారు. దానికి ఫిగర్ 14 కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కూడా పోయినసారి చదువుకున్నాం మనం. చదువుకున్న దాంట్లో ఈ స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచం రాగానే ఒకేసారి 6 భాగాలుగా వచ్చింది అని బాబా చెప్తూ దానికి ఒక పాము ఉదాహరణ ఇచ్చారు. పాము పడుకొని ఉన్నప్పుడు అది పొడుగ్గా ఉంటుంది, కానీ ఎప్పుడైతే దాని మీద ఎవరైనా అడిగేసినా, దానికి ఇదైనా వెంటనే అది లేచి ఆ మొత్తం తన చుట్టుకొని 6 వరుసల కింద అక్కడ ఫిగర్లో చూపిస్తున్నారు. అక్కడ పాము అంటే 6 భాగాలుగా వచ్చింది. దీని మీద 6 7 అనే మీమాంస వచ్చింది. ఎందుకంటే మనకు అంతర్గత ప్రయాణంలో 7 భూమికలు ఉన్నాయి కదా. 1 నుంచి 6 భూమికలు. 7వ భూమిక నేను భగవంతుని అనే అనుభూతి పొందేది కాబట్టి దీంట్లో బాబా 7వది దాంట్లో చేర్చలేదు అనే అటువంటి వివరణ కూడా ఒకటి ఇవ్వబడింది. ఎందుకంటే నేను భగవంతుని అనే సత్యం యొక్క అనుభూతి అక్కడ కలిగింది కాబట్టి దాన్ని ఇవ్వలేదు అన్నారు. అక్కడి నుంచి మనం ముందుకెళ్తే టర్నింగ్ టు ది సటిల్ వి ఫైండ్ దట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ బోత్ ఆత్మ అండ్ ఎనర్జీ ఆర్ ప్రజెంట్. మనం మానవ రూపానికి వెళ్ళినట్లయితే, ఎందుకంటే అల్టిమేట్ గా ఈ సృష్టిలో చేకూరినటువంటి అంతిమ రూపము మానవ రూపం కాబట్టి ఆ మానవ రూపంలో బోత్ ఆత్మ అండ్ ఎనర్జీ ఆర్ ప్రజెంట్. మనకు బయట కనిపించే స్థూల దేహము, స్థూల ప్రపంచంతో పాటుగా ఆత్మ ఉంది, అలాగే శక్తి ఉంది. ఈ రెండు ఉన్నాయి. అండ్ ఎనర్జీ మేనిఫెస్టెడ్ ఇట్ డివైడెడ్ ఇంటూ 6. ఇందాక పైన
ఆ కింద ఫిగర్ లో చూపించినట్టుగా ఆ పాము 6 పొరలుగా చుట్టుకున్నట్టుగా ఆ మధ్యలో కూడా చూపించారు. స్థూల ప్రపంచమేమో ఒకటిగానే ఉంది. సూక్ష్మ ప్రపంచమేమో మధ్య ఫిగర్, ఆ మధ్యలో ఫిగర్ బాబా చూపించారు. దాంట్లో కూడా 7 భాగాలుగా 7 గీతలుగా చూపించారు, 7 డివిజన్ గా. ప్రీవియస్లీ వి కంపేర్డ్ దిస్ ఎనర్జీ విత్ మూమెంట్. మనం మొట్టమొదలు ఇది ఎట్లా వచ్చింది అనే దాంట్లో సముద్రంలో, నిశ్చలమైన సముద్రంలో కదలిక రావటంతో ఈ సృష్టి ప్రారంభమైంది అనే విషయం చెప్పుకున్నాం గనక అక్కడ ఎనర్జీ అనేది మూమెంట్, కదలికతో వచ్చింది. అంతకుముందు నిక్షిప్తమై ఉన్నటువంటి శక్తి కదలికతో అది ప్రదర్శనకు వచ్చేసింది, మేనిఫెస్ట్ అయిపోయింది. దిస్ మూమెంట్ ఎక్వైర్డ్ 6 డివిజన్స్. ఎప్పుడైతే నిద్రాణమై ఉన్న శక్తి అది బహిర్గతం అయిపోయిందో అది 6 భాగాలుగా వచ్చింది. ఆల్ ఆఫ్ దెమ్ అపియరింగ్ ఎట్ వన్ అండ్ ద సేమ్ టైం. ఈ 6 భాగాలు ఒకటి తర్వాత ఒకటి నెమ్మదిగా రాలేదు, 6 భాగాలు ఒకేసారి వచ్చాయి అని చెప్తున్నారు బాబా. వన్ కుడ్ లైకెన్ దిస్ టు ది సడన్ మూమెంట్ ఆఫ్ ఎ సర్పెంట్. ఇందాక కింద చూసిన పాము ఉదాహరణ దానికి. డిస్టర్బ్డ్ అండ్ అవేకనింగ్ ఫ్రమ్ స్లీప్ కర్ల్స్ అండ్ ఫార్మ్స్ మెనీ కాయిల్స్ ఆల్ ఎట్ వన్స్ అండ్ ఇమీడియట్లీ ఇన్ ఎ ప్రాసెస్ టూ క్విక్ టు బి పర్సీవ్డ్. అయితే అలా పాము అలా చుట్టుకొని పడగ విప్పేటప్పుడు అంటే ఫర్ క్షేమం కోసం అది చుట్టుకుంటుంది. ఇక్కడేమో దాని యొక్క లోపల నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ శక్తి 6 భాగాలుగా ప్రకటించబడింది అనే విషయాన్ని బాబా అలా చెప్పటం జరిగింది. Figure 14 on the previous page depicts the emergence of the subtle and gross universes out of the original formless God state and the partitioning of the subtle into 6 parts. అలాగే ఇందాక చెప్పుకున్నట్టుగా భౌతిక స్థూల ప్రపంచము ప్లస్ సూక్ష్మ ప్రపంచము 6 భాగాలుగా రావటం జరిగింది. Now let us turn to the subject of the sound sleep, dream and awake states. These are depicted in figure 15 on the facing page. ఇక్కడ బాబా ఇక నెక్స్ట్ ఈ స్థూల సూక్ష్మ ప్రపంచాలు, రూప ప్రపంచము ప్లస్ శక్తి ప్రపంచం రెండు చెప్పి ఆయన స్థితులను గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇది ఆత్మ యొక్క చైతన్యం ఎక్కడ ఫోకస్ అవుతే దాన్ని అనుభవిస్తుంది అనే విషయం చెప్తూ ఇక్కడ ఫిగర్ 15లో బాబా ఒక 5 స్థితులను ఉదాహరించి చెప్తున్నాడు. ఇది పిల్లలకు బాబా టోపీని ఆ టోపీని దాన్ని అటు ఇటు తిప్పుతూ చూపించారట పిల్లలకి ఉదాహరణగా. అది మనం ఇప్పుడు 15th దీంట్లో చూసుకున్నట్టయితే ఈ 15లో ఏ అనేది ఒక లైన్, దాంట్లో 5 భాగాలను చూపించారు, 1 2 3 4 5 అని. దాంట్లో ఆ 5 భాగాలు ఏమిటి అంటే మొదటి 3 భాగాలేమో సాధారణ మానవుల స్థితికి సంబంధించినవి, 4 5 2 భాగాలేమో యోగులకు సంబంధించిన స్థితులు అని చెప్తూ బాబా తన టోపీని తీసుకొని చూపించాడు. దీంట్లో ముందుగా 3వ స్థితికి చూసినట్టయితే అది మామూలు మానవులు అనుభవించే సౌండ్ స్లీప్ స్టేట్, గాఢ నిద్రావస్థ 3వ స్థితి. దాన్ని బాబా తన టోపీని తలక్రిందులుగా చూపించాడు. ఎందుకంటే అది మిడిల్ పాయింట్ కింద చూపించారు బాబా ఈ 3వ స్థితిని. అది ఆ గాఢ నిద్రావస్థలో అసలు చైతన్యమే లేదు కదా, అందుకని ఆ టోపీని దాని ఓపెనింగ్ కిందికి చూపించి క్లోజింగ్ పైకి చూపించి పెట్టారు. ఆ టోపీ ఎటువైపు డైరెక్షన్ కు వెళ్తే అటు ఉన్నటువంటి స్థితుల అనుభూతులు కలుగుతాయి అనే విషయాన్ని బాబా పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేసిన విషయం రంజు అబ్దుల్లా రాసి పెట్టడం జరిగింది. అదే టోపీ లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ డైరెక్షన్ వైపు
దాన్ని ఓపెనింగ్ చేసినట్టయితే డైరెక్షన్ వి ఫేస్ వైల్ ప్రొసీడింగ్ టు ద ఆర్డినరీ స్టేట్స్. మామూలు మానవ చైతన్య స్థితిని అనుభవించేది ఇక్కడ డైరెక్షన్ లెఫ్ట్ సైడ్ కు చూపించారు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ కి 1, 2 స్థితులు బాబా అక్కడ చూపించారు. మొదటి స్థితి ఏమిటి? ఆర్డినరీ అవేక్ స్టేట్. మనం ఇప్పుడు మీరు వింటున్నారు, నేను చదువుతున్నాను. సో మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాము. మామూలు జాగ్రత్త అవస్థ అంటే మేలుకున్నటువంటి జాగ్రత్త అవస్థ. దాన్ని బాబా స్టేజ్ 1లో ఆర్డినరీ అవేక్ స్టేట్ అన్నారు. అంటే ఇప్పుడు మనం ఉన్న స్థితి మామూలు సాధారణంగా మనం మెలకువ స్థితిలో ఉండే స్థితి అన్నారు. ఆ స్థితిలో చూసినట్టయితే ఆ క్యాప్ను బాబా వేళ్లాడు తీసిన క్యాపు అది ఇటువైపు డైరెక్షన్ ఉంది. దాని పై భాగము లెఫ్ట్ సైడ్ కు తిరిగి ఉంది. ఆ లెఫ్ట్ సైడ్ కి ఎట్లా తిరిగి ఉంది అంటే ఆర్డినరీ అవేక్ స్టేట్, సాధారణ జాగ్రత్త అవస్థను సూచించే విధంగా ఉంది. అదే కొంచెం అది నిటారుగా ఉంది. అది కొంచెం రైట్ సైడ్ కి దాన్ని కొంచెం వంచి చూపిస్తున్నారు. వంచి చూపించినప్పుడు ఇది నిటారుగా ఉండే స్థితి కొంచెం వాలిపోయింది. అది అంటే జాగ్రత్త అవస్థలో కొంచెం తేడా వచ్చింది. అందుకని బాబా రెండవ స్థితిలో ఆర్డినరీ డ్రీమ్ స్టేట్ అన్నారు. సో ఇక్కడ ఆ చైతన్యం ఎప్పుడైతే జాగ్రత్త అవస్థ స్థితి నుంచి స్వప్నావస్థకు వచ్చిందో బాబా ఆ క్యాప్ ని కొంచెం రైట్ సైడ్ కిందికి వంచేశారు. ఇది 1, 2, 3. 3 ఏమో మనకు రోజు మామూలు మనుషులు రోజు అనుభవించే స్థితులు, సౌండ్ స్లీప్ స్టేట్, గాఢ నిద్రావస్థ. తర్వాత ఆర్డినరీ అవేక్ స్టేట్, ఈ రెంటి మధ్యన ఉండేటువంటిది స్వప్నావస్థ. ఈ 3 స్థితులను బాబా ఈ ఫిగర్ 15లో 1, 2, 3 అనే 3 అనుభవాల్లో చూపించారు. ఇక ఇది డైరెక్షన్ ఎటువైపు ఉంది? ప్రపంచం వైపు ఉంది. అందుకని ఈ 3 అవస్థలు మామూలు జాగ్రత్త అవస్థ, మామూలు స్వప్నావస్థ, గాఢ నిద్రావస్థ. ఇప్పుడు గాఢ నిద్రావస్థ నుంచి రైట్ సైడ్ కు బాబా ఆ టోపీని తిప్పేసి అటు చూపిస్తున్నప్పుడు ఇక్కడ 4వ స్థితి డివైన్ డ్రీమ్. అక్కడేమో ఆర్డినరీ డ్రీమ్ అంటే మనం మాయా ప్రపంచంలో ఉన్నాము, కేవలం శూన్యమైన ప్రపంచాన్ని ఈ జాగ్రత్త అవస్థలో చూస్తూ ఈ జాగ్రత్త అవస్థలోంచి స్వప్నావస్థకు వెళ్ళినప్పుడు ఆ డ్రీమ్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని సాధారణ స్వప్నావస్థ అన్నారు. ఇక్కడ రైట్ సైడ్ సత్యం వైపు ఎప్పుడైతే దీని డైరెక్షన్ మారిందో అప్పుడు వచ్చేటువంటి స్వప్నావస్థ సాధారణ స్వప్నావస్థ కాకుండా దివ్యమైన స్వప్నావస్థ అనేటువంటిది 4వ ఫిగర్లో బాబా ఇక్కడ ఈ ఫిగర్లో 15లో చూపించారు, డివైన్ డ్రీమ్. ఎందుకంటే ఇక్కడ డైరెక్షన్ వి ఫేస్ వైల్ ప్రొసీడింగ్ టు ది డివైన్ స్టేట్స్. ఎందుకంటే ఇక్కడ ఉలట్ మార్గ్ అంటే మనం బాహ్యమైనటువంటి ఈ మాయా ప్రపంచం వైపు ఉన్నప్పుడు ఈ మొదటి 3 స్థితులు సాధారణ జాగ్రత్త అవస్థ, సాధారణ స్వప్నావస్థ, గాఢ నిద్రావస్థ, ఈ 3 మామూలు ప్రాపంచిక స్థితులు. అందుకే సాధారణము అన్నారు, సాధారణ స్థితులు అన్నారు. ఇక మనం సత్యం వైపు అంటే దివ్యమైన స్థితుల వైపు ఎప్పుడైతే మన డైరెక్షన్ మారిపోతుందో అప్పుడు మామూలు స్వప్నావస్థకు బదులుగా డివైన్ డ్రీమ్, దివ్యమైన స్వప్నావస్థ, ఆ తర్వాత డివైన్ అవేకెనింగ్. మనం అక్కడ ఆర్డినరీ అవేక్ స్టేట్, ఈ ఆర్డినరీ అవేక్ స్టేట్ లో మనం మేలుకున్నా కూడా మనం ఏం చూస్తున్నాం? మాయా ప్రపంచాన్ని చూస్తున్నాం, సత్యాన్ని చూడటంలా. అందుకని అది ఆర్డినరీ అవేక్ స్టేట్ అయింది. ఇక్కడ
డివైన్ అవేకెనింగ్ అన్నారు. ఇది ఇక్కడ సత్యాన్ని చూస్తుంది ఆత్మ. ఆత్మ మాయా ప్రపంచాన్ని చూడదు, సత్యమైనటువంటి ఉనికిని, అది ఏమిటి, గాడ్ రియలైజేషన్ స్టేట్ అన్నమాట, అటువైపు చూస్తుంది. ఇక గాడ్ రియలైజేషన్ పూర్తిగా వచ్చినప్పుడు అది ఇక్కడ రియలైజేషన్ అనే విషయాన్ని చూపించారు. సో ఈ 3 స్థితులను బాబా ఫిగర్ 15 ద్వారా చూపించి ఇలా చెప్తున్నారు. In the course of dictating the explanation given below and illustrated in row B of figure 15, Sri himself demonstrated how the various changes that he was talking about occurred by taking his cap and moving it into the positions of the 5 states shown in the diagram. ఇది పిల్లలకు వివరించి చెప్పే దానికి బాబా ఏం చేశాడంటే తన టోపీని తీసుకొని దాన్ని డిఫరెంట్ డైరెక్షన్స్లో దాన్ని వంచి ఈ 5 స్థితులను, ఇందాక మనం ఫిగర్ 15లో చదువుకున్న 5 స్థితులను బాబా పిల్లలకు వివరించి చెప్పారు. ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ ఎంజాయ్ the daily experience of the first 3 states. మామూలు మనుషులు ప్రతిరోజు మనందరం కూడా ఈ 3 సాధారణ స్థితులను మనం అనుభవిస్తూ ఉంటాము. అవేమిటి, వేక్ఫుల్నెస్, ఇప్పుడు చెప్పుకొని ఇప్పుడు మనం ఉన్నటువంటి జాగ్రత్త అవస్థ. రెండవది డ్రీమ్, పడుకొని రాత్రి గాఢ నిద్రలోకి వెళ్లే ముందు స్వప్నావస్థ వస్తుంది. అలాగే మళ్ళీ గాఢ నిద్ర నుంచి మెలకువ స్థితికి వచ్చేటప్పుడు కూడా స్వప్నావస్థ వస్తుంది. దాన్ని దాటి మనం రావటానికి వీల్లేదు. ఎందుకంటే ఇది ఎలాంటిది అంటే, దేవాలయాలలో ముందు హాల్ ఉంటుంది, తర్వాత అర్ధమంటపం, తర్వాత గర్భాలయం. గర్భాలయంలోకి వెళ్ళాలి అంటే మధ్యన ఉన్న అర్ధమంటపంలోంచే వెళ్ళాలి. గర్భాలయంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ హాల్లోకి రావాలి అంటే అర్ధమంటపం దాటే రావాలి. ఈ స్వప్నావస్థ ఆ అర్ధమంటపం లాంటిది అన్నమాట. సో గర్భాలయంలోకి వెళ్ళేటప్పుడు, గర్భాలయం అంటే గాఢ నిద్రా స్థితి అనుకుందాము, ఆ వెళ్ళేటప్పుడు కూడా ఈ స్వప్నావస్థలోంచి ఆ స్థితికి వెళ్ళాలి. ఆ స్థితి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు కూడా స్వప్నావస్థ అనే స్థితిని దాటి రావాల్సి ఉంటుంది. అందుకని సాధారణ మెలకువ స్థితి, సాధారణ స్వప్నావస్థ, గాఢ నిద్రావస్థ, ఈ 3. ఇన్ ది సౌండ్ స్లీప్ స్టేట్ we ordinary humans have absolutely no experience of anything. మనం సాధారణ నిద్రావస్థల గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు, సౌండ్ స్లీప్ మామూలు నిద్ర కాదు, సౌండ్ స్లీప్ లోకి వెళ్ళిన తర్వాత మనకు ఏ రకమైనటువంటి అనుభూతి ఉండదు, మనం ఉన్న విషయం కూడా మనకు తెలియదు. We experience none of the 3 states and nothing else besides these. మరి మనకు 3 స్థితులు ఉన్నాయి కదా, ఇప్పుడు మెలకువ స్థితి, స్వప్నావస్థ, గాఢ నిద్రావస్థ. గాఢ నిద్రావస్థలోకి వెళ్ళగానే ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ 2 అంతర్ధానం అయిపోతాయి. ఈ రెండిటి అనుభూతి కూడా ఉండదు అక్కడ. ఈ రెండిట్లోంచి వెళ్ళినా కూడా ఈ రెండిటి అనుభూతి కూడా ఉండదు. కేవలం ఏమీ లేనటువంటి ఆ గాఢ నిద్రావస్థ, ఏమీ తెలియని, ఏ అనుభవం లేనటి స్థితికి వెళ్ళిపోతాం. We experience none of the 3 states and nothing else besides these. ఏ రకమైన అనుభూతి కూడా ఉండదు అక్కడ. In the dream state 2, ఇక రెండవ స్థితి అంటే మధ్య స్థితి, గాఢ నిద్రకు మామూలు జాగ్రత్త అవస్థకి, సాధారణ జాగ్రత్త అవస్థకి, ఈ రెండిటికి మధ్యన ఉండే స్థితిని రెండవ స్థితి అన్నారు. దాన్నే సాధారణ స్వప్నావస్థ. We do take some experience of the universe in semi-consciousness. అయితే ఈ స్వప్నావస్థలో జరిగేది ఏమిటి, మనకు దేని గురించిన అనుభూతి వస్తుంది, కేవలం స్థూల ప్రపంచాన్ని గురించినటువంటి అనుభూతులే అక్కడ స్వప్నావస్థలో కలుగుతాయి. దేవుని గురించి కాదు. ఆ దేవుని గురించి అయినా కూడా మనం మామూలుగా స్థూల జగత్తులో
మన బాబా సెంటర్ అనండి, అక్కడ బాబా పూజ కానీ, బాబా ప్రోగ్రామ్ కానీ, వీటికి సంబంధించినవి వస్తాయి. కానీ సత్యమైనటువంటి బాబా స్థితి గురించింది ఏమి ఆ నిద్ర స్వప్నావస్థలో ఉండదు. We do take some experience of the universe in semi-consciousness. అయితే జాగ్రత్త అవస్థలోనేమో స్థూల ప్రపంచాన్ని పూర్తి చైతన్యంతో మనం అనుభవిస్తున్నాం. స్వప్నావస్థలో అర్ధ చైతన్యంతోని అనుభవిస్తాం. సెమీ కాన్షియస్నెస్ అంటే అర్ధ చైతన్యం. సో దాన్ని ఇక్కడ బాబా గుజరాతీ మాటల్లో చెప్పారు. జగత్తును తోడువి భాన్ రహే ఛే, ఏ లిటిల్ కాన్షియస్నెస్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ దే. అర్ధ చైతన్యం అన్నారు కదా, అందుకని పూర్తి చైతన్యం లేదు కనుక కొద్ది చైతన్యం మాత్రమే, అది ఈ స్థూల ప్రపంచానికి సంబంధించిన చైతన్యం, అర్ధ చైతన్యం మాత్రమే ఉంది. బట్ ఇన్ ది అవేక్ స్టేట్స్ న్యాచురల్లీ వి ఎక్స్పీరియన్స్ ద యూనివర్స్ ఫుల్లీ. మళ్ళీ స్వప్నావస్థ నుంచి మామూలు జాగ్రత్త అవస్థకు వచ్చాము అంటే అప్పుడు ఈ స్థూల ప్రపంచము, మన ఇల్లు వాకిలి, మన బంధువులు మిత్రులు, మన ఆస్తులు పాస్తులు, మన వ్యవహారాలు, ప్రాపంచిక వ్యవహారాలు, వీటికి సంబంధించినటువంటి పూర్తి చైతన్యాన్ని మనం అనుభవిస్తాము. దేని గురించి? యూనివర్స్, విశ్వం గురించినటువంటి అనుభవాల పూర్తి చైతన్యాన్ని మనం అనుభవిస్తాం. బై కాంట్రాస్ట్, ఇఫ్ ఫ్రమ్ సౌండ్ స్లీప్, instead of returning to ordinary dream and wakefulness, instead we proceed to the fourth state, divine dream, and the fifth, divine awakening. We get experience of the upper worlds and their paraphernalia. ఇక్కడ బాబా రెండింటిని మనకు దృశ్య ప్రపంచం ఏదైతే ఉందో, ఈ స్థూల ప్రపంచం, మన బాహ్య నేత్రాలకు కనిపించే అటువంటి స్థూల ప్రపంచం ఏదైతే ఉందో దాన్ని ఒక పక్కన పెట్టి ఇంకొక పక్కన దివ్య ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది అప్పర్ వరల్డ్స్, దాన్ని ఊర్ధ్వలోకాలు, ఊర్ధ్వ ప్రపంచము అని. ఎందుకంటే అది హయ్యర్. ఎందుకు? అది శక్తికి సంబంధించినటువంటి ప్రపంచము. స్థూల ప్రపంచమేమో శూన్యానికి సంబంధించింది. మరి అది పెద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ కొన్ని నిమిషాలకు ఉపకూలిపోయాయి. బాబా 32లో అమెరికా వెళ్ళినప్పుడు అలా వెళ్తూ వెళ్తూ ఆ ఆకాశాన్ని అంటుకుని ఆ హర్మ్యాలు, ఆ సౌధాలను చూసి బాబా అన్నాడు, ఇవన్నీ గాలి బుడగలు లాంటివి, పిన్నుతోని ఇలా ప్రిక్ చేస్తే టపటపా పడిపోతాయి అన్నాడు. అలా పడిపోయాయి ఆ వరల్డ్ సెంటర్. కాబట్టి ఈ స్థూల ప్రపంచము నిత్యం కాదు, ఇది అధమమైనటువంటిది. ఊర్ధ్వమైనటువంటిది ఏంటి? అది మామూలు ఈ నాశనానికి గురి కాకుండా ఉండేది. అందుకని అది ఊర్ధ్వ ప్రపంచం అన్నారు దాన్ని. అది అప్పర్ వరల్డ్స్ అన్నారు బాబా. అందుకని మనం ఎప్పుడైతే గాఢ నిద్రావస్థ నుంచి స్వప్నావస్థ, సాధారణ జాగ్రత్త అవస్థ అటువైపు మన చైతన్యం వెళ్ళింది అంటే ఇది ప్రపంచానికి సంబంధించి. అటువైపు వెళ్లకుండా ఈ ఫిగర్లో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే స్థూల ప్రపంచం, ఈ మాయా ప్రపంచం వైపు. రైట్ సైడ్ వెళ్తే ఊర్ధ్వ ప్రపంచం వైపు, అంటే శక్తి సామ్రాజ్యం వైపు వెళుతుంది మన చైతన్యం. అందుకని దాన్ని బాబా అప్పర్ వరల్డ్స్ అన్నారు. అండ్ దేర్ పారాఫర్నేలియా, వాటి ఆ శక్తి ప్రపంచంలో ఉండేటువంటి, మన ప్రపంచంలో ఎలా అయితే నక్షత్రాలు, గ్రహాలు, వీటి మీద ఉండేటువంటి రకరకాల పరిణామ క్రమంలో అన్ని జీవరాశులు, అడవులు, కొండలు, లోహాలు, ఇవి అన్ని ఏవైతే ఉన్నాయో వీటిలాగానే అక్కడ కూడా ఊర్ధ్వ ప్రపంచంలో కూడా వాటికి సంబంధించినటువంటి సామగ్రి ఉంటుందట, పారాఫర్నేలియా. Now what we call awakening comes in two modalities, the ordinary and the divine. ఇక్కడ బాబా చెప్తూ మధ్య స్థానంలో గాఢ నిద్రావస్థను పెట్టి లెఫ్ట్ సైడ్కు వెళ్ళినప్పుడేమో మాయా ప్రపంచం వైపు, రైట్ సైడ్ వెళ్ళినప్పుడేమో నిజమైన శక్తితో కూడినటువంటి
నిజమైన ప్రపంచాలు ఊర్ధ్వలోకాల వైపు అని చెప్తూ 2 మోడాలిటీస్ అన్నారు. వీటిని బాబా 2 మోడాలిటీస్ కింద పోల్చి ది ఆర్డినరీ, ది డివైన్. లెఫ్ట్ సైడ్కి వెళ్ళినప్పుడు మామూలుగా మన ప్రపంచము, ఈ ప్రాపంచికమైనటువంటి వస్తు సామగ్రి, ఇవన్నిటిని బాబా వాటిని ఆర్డినరీ అంటున్నాడు. ది ఆర్డినరీ, సాధారణమైనటువంటి ప్రపంచము. ఇక రైట్ సైడ్కి వెళ్ళినట్టయితే శక్తి సామ్రాజ్యం కనుక దాన్ని డివైన్ అన్నారు, దివ్యత్వము. ఎందుకంటే అక్కడి నుంచే ఈ శూన్యంలో ఉన్న ఇవన్నీ క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అని కదా మనం చదువుకునేది. అందుకని ఈ క్రియేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ దివ్యత్వపు స్థితి నుంచే ఇది వచ్చింది. మాయాభీతో తుమరి ఛాయ అన్నారు కదా, ఆ దివ్యత్వం యొక్క ఛాయనే మన వస్తు ప్రపంచము, స్థూల ప్రపంచము. ది సేమ్ అప్లైస్ టు ద డ్రీమ్ స్టేట్స్ విచ్ హ్యావ్ దేర్ ఆర్డినరీ అండ్ డివైన్ వేరియంట్స్. ఇక్కడ బాబా చెప్పినట్టుగా లెఫ్ట్ సైడ్ సాధారణం, రైట్ సైడ్ ఏమో దివ్యత్వం. సాధారణము, దివ్యత్వం, ఈ రెండు స్థితులలో కూడా, స్వప్నావస్థలో కూడా ఎడమ వైపు మనం వెళ్ళినట్టయితే మామూలు ప్రాపంచికమైనటువంటి స్వప్నావస్థ ఇది అయితే అది దివ్యత్వం యొక్క స్వప్నావస్థ రైట్ సైడ్. బట్ ఫర్ ది మోస్ట్ పార్ట్ హ్యూమన్ బీయింగ్స్ రిమైన్ కన్ఫైన్డ్ టు ద ఫస్ట్ 3 స్టేట్స్. కానీ మన యొక్క చైతన్యం వస్తు ప్రపంచం మీదనే కేంద్రీకృతమై ఉంది కనుక సాధారణ మానవులందరూ అనుభవించే 3 స్థితులు లెఫ్ట్ సైడ్ లో చూపించినటువంటి 1, 2, 3 అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, గాఢ నిద్రావస్థ, ఈ 3 మానవులు సాధారణంగా అనుభవించే స్థితులు. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 అవేకనింగ్స్? ఇక్కడ 2 రకాల జాగ్రత్త అవస్థలు చెప్తున్నారు బాబా. ఒకటేమో సాధారణ జాగ్రత్త అవస్థ, ఇంకోటేమో ఇక్కడ దివ్యత్వపు జాగ్రత్త, దివ్యమైన జాగ్రత్త అవస్థ, డివైన్ అవేకనింగ్. అంటే అక్కడ మనం ఈ చైతన్యంతో దేన్ని అనుభవిస్తున్నామో దాన్ని బట్టి బాబా సాధారణ జాగ్రత్త అవస్థ, దివ్య జాగ్రత్త అవస్థ అని 2 పెట్టాడు. ఎందుకంటే ఇది మాయా ప్రపంచం, నశ్వరమైన ప్రపంచంని సాధారణం అన్నారు. మరి ఆంతరిక ప్రయాణంలో 6 భూమికలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన దాన్ని దివ్యత్వానికి చెందిన దానిగా బాబా చెప్పటం జరిగింది. దెన్ వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద 2 అవేకనింగ్స్, ది ఆర్డినరీ అండ్ ద డివైన్? ఎలాగైతే స్వప్నావస్థ కూడా సాధారణ స్వప్నావస్థ, దివ్య స్వప్నావస్థ, అలాగే సాధారణ జాగ్రత్త అవస్థ, దివ్య జాగ్రత్త అవస్థ, ఈ రెండిట్లో కూడా బాబా చెప్పాడు. ఎందుకు అంటే ఇది దేని మీద ఫోకస్ అయిందో దాన్ని బట్టి దానికి ఈ రకమైనటువంటి దానికి ఆ స్వభావాన్ని చెప్పటం జరిగింది. ఆత్మ ఎక్స్పీరియన్సెస్ ద యూనివర్స్ ఇన్ ఆర్డినరీ అవేక్ స్టేట్. మామూలు సాధారణ జాగ్రత్త అవస్థలో ఈ జీవాత్మ యూనివర్స్ అంటే మనకు కనిపించేటువంటి ఈ మామూలు వస్తు ప్రపంచం యొక్క అనుభవాలనే పొందుతుంది. బట్ ఇన్ ద డివైన్ అవేకెండ్ స్టేట్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ సెల్ఫ్. కానీ అక్కడ దివ్య జాగ్రత్త అవస్థలో మాత్రం ఇది ఆత్మకు సంబంధించినటువంటి అనుభవాలను పొందుతుంది. దెన్ అగైన్ హౌ డు వి డిఫరెన్షియేట్ బిట్వీన్ సౌండ్ స్లీప్ అండ్ ద డివైన్ అవేకనింగ్? ఇక్కడ గాఢ నిద్రావస్థ, ఇక దివ్యత్వంలోనికి వచ్చేటప్పటికి దివ్య గాఢ నిద్రావస్థ లేదు, అక్కడ డివైన్ అవేకెనింగ్. బాబా ఎప్పుడు నిద్రపోతున్నా కూడా, ఆయన గురకబెట్టి నిద్రపోయినా కూడా ఆయన మెలకువలోనే ఉండేవారు. ఎందుకంటే మనకు తెలుసు బాబా ఒకసారి గుస్తాజీ బాబా దగ్గర కాపలాగా ఉన్నారు. ఆయనకు
మూత్ర విసర్జనకి చాలా అర్జొచ్చింది. అప్పుడు కొండ మీద ఉన్నారు. ఆయన ఏం చేశాడు, చీకటి ఉంది, గబా గబా వెళ్ళి అక్కడ యూరినేషన్ కోసమని వెళ్దాము అని తన పైజామా లూజ్ చేసుకుంటూ అటు అడుగులు వేస్తుంటే బాబా చప్పట్లు కొట్టారు. మరి బాబా నిజానికి గురకబెట్టి నిద్రపోతున్నారు, కానీ చప్పట్లు కొట్టారు. కొట్టగానే వెంటనే వెనక్కి వచ్చేసాడు ఆయన. వచ్చేసి బాబా దగ్గరికి వెళ్ళగానే, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అన్నాడు. బాబా ఇట్లా అర్జెంట్ వచ్చింది అంటే బాబా అన్నాడు, వద్దు, వెలుగు వచ్చిన తర్వాత పో, అప్పటి వరకు అట్లాగే కూర్చో అన్నాడు. ఇంకా తప్పలేదు పాపం, అలాగే బిగబొట్టుకొని కూర్చున్నాడు. ఈలోగా కొద్ది నిమిషాల్లో వెలుగు వచ్చింది. అప్పుడు చూశాడు, ఆయన ఎటువైపు అడుగులు వేశాడో అటువైపు వెళ్ళి ఉంటే అది కొండవాలు, దాని మించి కింద పడి ఉంటే లోయలో పడిపోయేవాడు. అది చూడండి, ఆయనకు తెలియదు, జాగ్రత్త అవస్థలో ఉన్న మనిషికి తెలియదు, అది మామూలు జాగ్రత్త అవస్థ. కానీ ఆయన దివ్య జాగ్రత్త అవస్థలో ఉన్నాడు. ప్రపంచంలో సృష్టిలో ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నా ఆయనకు తెలుసు. ఆయన గాఢ నిద్రావస్థలో ఆయన గురకబెట్టి నిద్రపోతున్న స్థితిలో ఉన్నా కూడా వీడు పోతే పడిపోతాడు అనేది వాడికి తెలియదు, కానీ ఆ గుస్తాజీకి తెలియలేదు, కానీ బాబాకు తెలిసింది. అది డివైన్ జాగ్రత్త అవస్థ. దివ్య జాగ్రత్త అవస్థ అనేది అలా ఉంటుంది, డివైన్ అవేకెండ్ స్టేట్. సో ఇట్ ఎక్స్పీరియన్సెస్ సెల్ఫ్, అది ఆత్మ జ్ఞానాన్నే కలిగి ఉంటుంది. Then again, how do we differentiate between sound sleep and divine awakening? One immersed in sound sleep has no knowledge, no knowing of dreams, universe, or body, which can be said to of the one established in the divine awakening state. 5. ఇక్కడ గాఢ నిద్రావస్థలో ఉన్న వ్యక్తికి అతని స్థితి ఏమిటి అంటే, అతనికి చైతన్యమే లేదు, ఏమీ తెలియదు, స్వప్నాల గురించి తెలియదు, ఈ వస్తు ప్రపంచం మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం గురించి తెలియదు, ఆఖరికి తనకున్నటువంటి బాడీ శరీరం, ఈ భౌతిక శరీరం గురించి కూడా ఏమీ తెలియదు. అయితే దీన్నే దివ్య అవేకనింగ్, దివ్య జాగ్రత్త అవస్థకు పోల్చినా కూడా అక్కడ కూడా ఇదే రకమైన అనుభూతి ఉంటుంది, కానీ అది సత్యం గురించి ఉంటుంది అని చెప్తూ, హూ ఎక్స్పీరియన్సెస్ నో నోయింగ్ ఆఫ్ ద ఫాల్స్ డ్రీమ్, అతనికి ఈ భ్రాంతిమయమైనటువంటి ఈ ప్రపంచానికి సంబంధించిన స్వప్నావస్థ గురించి తెలియదు. ఎక్కడ? దివ్య జాగ్రత్త అవస్థలో. ఫాల్స్ యూనివర్స్, ఈ మాయా ప్రపంచం గురించి తెలియదు. ఫాల్స్ బాడీ, ఆ మాయా ప్రపంచానికి వెహికల్ గా ఉండేటువంటి ఈ స్థూల దేహం గురించి కూడా తెలియదు, అండ్ సో ఫోర్త్. అలా ఏమీ తెలియదు. బట్ టు దిస్ ఎక్స్టెంట్ స్టేట్స్ 3 and 5 ఆర్ సిమిలర్. ఇలా ఏమీ తెలియదు అనే అటువంటి విషయం చెప్పుకున్నట్టయితే, గాఢ నిద్రావస్థ, దివ్య జాగ్రత్త అవస్థ, ఈ రెండిట్లో కూడా ఏమీ తెలియని స్థితి ఉంటుంది. అక్కడ గాఢ నిద్రావస్థలో ఏం తెలియదు అంటే ప్రపంచం యొక్క విషయాలు ఏమీ తెలియవు. బట్ ద డిఫరెన్స్ ఈస్ దిస్, the man in state 1 does not know self, while the man in state 5 does know it. ఎంత తేడా అంటే, మొదటి స్థితిలో గాఢ నిద్రావస్థలో ఉన్న మామూలు మనిషి, ఆయనకు ఏమీ తెలియదు. కానీ అట్లాగే దివ్య జాగ్రత్త అవస్థలో ఉన్న వ్యక్తికి కూడా ఏమీ తెలియదు. కానీ దివ్య జాగ్రత్త అవస్థలో ఉన్న వ్యక్తి యొక్క అనుభవం ఏమిటి అంటే, అంతటా అన్నింటా అవిభాజ్యంగా ఉన్న ఆ పరమాత్మను నేను అనే అనుభూతి. అక్కడ ఏ అనుభూతి లేదు గాఢ నిద్రావస్థలో. ఇక్కడ కూడా ఏం లేదు, ఈ మామూలు ప్రపంచం యొక్క జ్ఞానం ఉండదు, ఈ డ్రీమ్ యొక్క జ్ఞానం ఉండదు. కానీ అక్కడ ఆత్మ యొక్క జ్ఞానం ఉంటుంది. ఐఆమ్ గాడ్ స్థితి, మజ్జు స్థితి అన్నమాట అది. సో ఇన్ షార్ట్, టు కమ్ టు ది జిస్ట్, రియల్ అవేకనింగ్ మీన్స్ కాన్షియస్నెస్ ఆఫ్ సౌండ్ స్లీప్,
దట్ ఈస్ సౌండ్ స్లీప్ ఇన్ ది అవేక్ స్టేట్. ఈ భగవదైక్యం పొందిన మజ్జూబ్ స్థితిని ఇక్కడ బాబా ఏం చెప్తున్నాడంటే, నిద్రావస్థలో ఉండి నేను నిద్రావస్థలో ఉన్నాను అనే చైతన్యం కలిగి ఉంటే అది భగవంతుని యొక్క జాగ్రత్త అవస్థ, దివ్య జాగ్రత్త అవస్థ. దాన్నే రియలైజేషన్, ఆత్మజ్ఞానము. రియలైజేషన్ దెన్ ఎంటైల్స్ రిమైనింగ్ ఫుల్లీ అవేక్ ఇన్ సౌండ్ స్లీప్. గాఢ నిద్రావస్థలో ఉండి కూడా పూర్తి చైతన్యం. ఇప్పుడు నేను చెప్పినట్టు బాబా నిద్రావస్థలో ఉన్నారు, బయట ఆయనకు తెలియదు, అక్కడికి 4 అడుగులు వేస్తే కింద లోయలు పడిపోతా అనే విషయం బాబాకు తెలుసు. కాబట్టి ఆయన యొక్క స్థితిలో, ఆ దివ్య రియలైజేషన్ స్థితిలో ఆయనకు సౌండ్ స్లీప్ లో కూడా, గాఢ నిద్రలో కూడా అన్నీ తెలుసు ఆయనకి. బట్ ద వన్ హూ కమ్స్ బ్యాక్ డౌన్ ఆఫ్టర్ రియలైజేషన్ ఫర్ ది సేక్ ఆఫ్ డ్యూటీ టువర్డ్స్ క్రియేషన్ knows all of these states 1 to 5. అలా భగవదైక్యం పొంది ఆ మజ్జూబ్ స్థితిలో ఉన్నవాడు గాఢ నిద్రావస్థలో కూడా చైతన్యంతో ఉన్నవాడితో సమానం అని చెప్తూ, అలా అతను మళ్ళీ తిరిగి ప్రాపంచికమైనటువంటి చైతన్యాన్ని పొందితే, సద్గురువు గాని, సద్గురు స్థితి గాని, అవతారుని స్థితి గాని, దాంట్లో ఈ 5 స్థితుల యొక్క అనుభూతి ఆయనకు ఉంటుంది అనే విషయం బాబా ఈ చార్ట్ ద్వారా, 15వ చార్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పిల్లలకు చెప్పటం జరిగింది. సమయం అయిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ దీని తర్వాత టాపిక్ వెళ్ళిపోదాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబమ్మ. జై బాబా అండి. జై బాబా. క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ లోని విషయాల్ని ప్రతి వారం కూడా చాలా చక్కగా వివరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. జై బాబాలండి. జై బాబా. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు ఉంది. బాలరాజు గారు నామం చేసి ప్రేయర్ చేయండి. జై బాబా. సచ్చితానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద, సచ్చితానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద, సచ్చితానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద, మెహర్ బాబా విజ్ఞానంద, మెహర్ బాబా సచ్చితానంద, సచ్చితానంద పరమానంద మెహర్ బాబా విజ్ఞానంద, మెహర్ బాబా